సాధారణంగా మనం పత్తిని నల్లరేగడి నేలల్లో సాగు చేయడం అనేది జరుగుతుంటుంది. కానీ కొన్ని సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే చిలకా నేలల్లో, దుబ్బ నేలల్లో, తక్కువ సారవంతమైనటువంటి నేలల్లో కూడా పత్తిని సాగు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ అధిక సాంద్రత పద్ధతికి అనువైనటువంటి నేలలు అని చెప్పాలంటే తక్కువ సారవంతమైనటువంటి చిలకా నేలలను, వర్షాధారంగా సాగు చేసేటటువంటి నేలలను ఈ అధిక సాంద్రత పద్ధతికి అనుకూలమైనటువంటి నేలలుగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ వర్షాధారంగా సాగు చేసినప్పుడు తక్కువ సాంద్రత, మనం ఏమంటున్నాము, భూమి లోపల తక్కువ సారవంతమైనటువంటి భూములు అన్నప్పుడు ఆటోమేటిక్గా హైట్ అనేది తగ్గుతూ ఉంటుంది. అందులో భాగంగా మనము హైట్ తగ్గడానికి ఈ పద్ధతి లోపల గ్రోత్, పెరుగుదల నియంత్రణ హార్మోన్లను వాడడం అనేది జరుగుతూ ఉంటుంది. తద్వారా పంట యొక్క ఎత్తును 90 నుంచి 100 సెంటీమీటర్ల వరకే తగ్గించేసి అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఈ పద్ధతికి తక్కువ సారవంతమైన చిలకా నేలల్లో, దుబ్బ నేలలను చెప్పుకోవచ్చు.